సికింద్రాబాద్ నుండి ఇంటర్‌సిటీలో వస్తూ, ఇంటర్‌సిటీలో వచ్చేటప్పుడు ఏంటంటే, ఇటు గుంటూరు, మంగళగిరి వైపు నుంచి విజయవాడ వస్తది. సో, అక్కడ మనకి బ్యారేజ్ కృష్ణా నది మీద నుంచి బ్రిడ్జ్ మీద నుంచి వెళుతుంటదనమాట. సో, ఇక్కడ రాగానే నేను కంపల్సరీ వీడియో రికార్డ్ చేసేస్తా. ఇంతకుముందు ఎప్పుడొచ్చినా సరే. జనరల్‌గా వేరే మచిలీపట్నం గానీ, లేకపోతే శాతవాహన గానీ, ఇవన్నీ గూడా వరంగల్, ఖమ్మం ఇటు నుంచి వస్తాయి. ఈ అవకాశం దొరకదు. ఈ ఇంటర్‌సిటీ ఎక్కినప్పుడు ఇటు గుంటూరు మీద నుంచి వచ్చే ట్రైన్స్‌కి మాత్రమే మనకి ఈ బ్యారేజ్ చూసేటువంటి అవకాశం ఉంటది. అయితే రీసెంట్‌గా నేను 'వీఆర్ రాజా' వాయిస్ చేశానండి. వాయిసు అంటే తోపునని చెప్పను గానీ, మనం ప్రయోగం చేయడమే గొప్ప విషయం. అదొచ్చింది, రాలేదు అని రకరకాల మనుషులు రకరకాలుగా అనుకుంటారు. కానీ నేనేంటంటే, ఒక కొత్త అప్‌డేట్‌ని వదిలా. తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా. తర్వాత కొన్ని రోజులకి అది ఇంకా డెవలప్ చేస్తా. అది నా నమ్మకం. నాకొక ఆనందం అనమాట. 'వీఆర్ రాజా' వాయిస్ సన్నగుంటది. ఇప్పుడేం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ విజయవాడలో బ్యారేజ్ పై నుంచి చూస్తుంటే లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా చాలా క్యూట్‌గా ఉన్నాయి. చాలా అక్కడ ఇసుక మీరు అక్కడక్కడ ఉండేటువంటి వాటర్ చూసారు. మామూలుగా అయితే వరదొచ్చినప్పుడు తెలుసు కదా! విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తేసారని చెప్తారు. ఆ వరదొచ్చినప్పుడైతే అసలు మనకసలు గ్యాప్ ఉండదండి. ఇక్కడ రైల్వే ట్రాక్‌ని కూడా దాటుకునే అవసరమైతే అంత పైకి వచ్చినటువంటి సందర్భాలు పైదాకా ట్రాక్ వరకు అంటే ట్రాక్ మీదకి కూడా వచ్చినాయని నేను విన్నాను. చాలా బావుంటది. కిందయితే అక్కడ పడవల మీద చేపలను పడుతూ ఉంటారు. అవి లైవ్‌లోనే అక్కడ పట్టిన తర్వాత బ్యారేజ్ అవతల లైవ్‌లోనే బ్రతికున్న చేపల్ని వాళ్ళు అమ్ముతూ ఉంటారనమాట. ఇది పుష్కర ఘాటు. ఇక్కడ మనం రీ రీ మన రీసెంట్ అంటే పుష్కరాలవి జరిగినప్పుడు అలాగే అమ్మవారి గుడికొచ్చినప్పుడు, టెంపుల్‌కొచ్చినప్పుడు కూడా ఇక్కడ భక్తులు స్నానాలు చేస్తూ ఉంటారు ఈ ఘాట్స్ దగ్గర. అంటే ఈ విజయవాడలో ఇంతకుముందు ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడు చూస్తున్నారు చూడండి. అమ్మవారి టెంపుల్ దగ్గర వేసిన ఫ్లైఓవర్ అనమాట భవానీపురం వరకు. ఇది ఎంత విజయవాడ ట్రాఫిక్‌ని సేవ్ చేసిందంటే బస్ స్టాండ్ దగ్గర దాటిన తర్వాత ఆ పార్క్ రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర ఎక్కితే అవతల భవానీపురంలో అది మనం దిగుతామనమాట. ఇది చాలా అంటే చాలా ట్రాఫిక్. విజయవాడలో ఉన్నవాళ్ళు ఇంతకుముందు ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. చాలా ట్రాఫిక్‌లో ఉండేవాళ్ళు అనమాట. ఇక ఇక్కడి నుంచి మనం తర్వాత ఏలూరు కాలువ, బందర్ కాలువ పాయింట్ వస్తదండి. ఈ మనకి ఎలాగంటే ఈ ఈ ట్రాక్ దగ్గర ఇది పూల మార్కెట్టు. పూల మార్కెట్టు మీకు దాటిన తర్వాత ఒక అంటే ఇంకా విజయవాడని ఇంకా డెవలప్ చేస్తే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాయంటే ఇక్కడ రివర్సు కృష్ణా రివరు అట్లాగే ఏలూరుకెళ్ళేటువంటి కాలువ ఉంటది. ఏలూరు కాలువ అవి చాలా చూస్తానికి బావుంటాయి. చూడండి ఇక్కడ ఈ ఇది చూడండి ఎంత బావుందో. ఇక్కడ గనక ఇంకా బ్యూటిఫుల్‌గా గనక ఇంకా మంచిగా డెవలప్ చేస్తే చాలా బావుంటది. పైన అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. ఇదేమో కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి వినాయకుడి గుడి వరకు వచ్చేటువంటి ఫ్లైఓవర్ మీరు చూస్తున్నారు. చాలా బావుంటది. అంటే విజయవాడనే కాదు ఎక్కడైనా సరే మనం ఆ ఏరియాని గనక సరిగ్గా దృష్టి పెట్టి డెవలప్ చేస్తే ఆ ఏరియా చాలా చాలా బావుంటది. ఇక్కడ కాళేశ్వరం మార్కెట్ వన్ టౌన్ వస్త్రలత అంటారు. అది కూడా వన్ టౌన్ ఫేమస్ అనమాట ఇక్కడ. సో ఈ వీడియో నచ్చితే వాయిస్ వస్తుందా రావట్లేదా ప్రయోగం చేస్తాం. సన్నగా మాట్లాడటానికి ట్రై చేస్తాం. వచ్చిందనుకో ఫస్టే రావాలని లేదు కదా! దాన్ని రాను నేను డెవలప్ చేసేటువంటి పనిలో ఉంటాను. మీరైతే ఈ వీడియో చూసినప్పుడు బాగుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.